మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనము. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఇచ్చిన వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు క్లుప్తంగా మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ మనకు ఒక పేరు కనపడుతూ ఉంది. ఆ పేరు ఎబెనేజరు. ఎబెనేజరు అనగా అర్థం ఏమిటి? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఎబెనేజరు అనే పదం ఉంటుంది చూడండి. ఆ ఎబెనేజరు నుండి పైన ఒకటి ఉండి ఫుట్ నోట్లో ఏమని ఉంటుంది అంటే, ఇప్పుడు చెప్పండి, ఎబెనేజరు అంటే అర్థం ఏంటి? సహాయప్రాయి. ఈరోజు మన ధ్యానాంశము ఎబెనేజరు. ఏం పేరు? ఎబెనేజరు. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి ఎప్పుడు యుద్ధం వస్తూ ఉంటుంది. ఎప్పుడు యుద్ధం వచ్చినా ఇక్కడ రాయబడినట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనకేం రాయబడి ఉంటుందంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇక్కడ రాయబడిన మాట, యుద్ధ పంక్తులు తీరి యుద్ధమునికి వెళ్తే ఇక్కడ ఓడిపోయింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇదే సందర్భము మనం సుమారుగా 2-3 మించి సార్లే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతకుముందు ఇశ్రాయేలీల ఉపవాసంలో కూడా ఈ మాట మనం చదువుకున్నాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కోలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు ఉపవాసం గురించి, ఇప్పుడు ఎబెనేజరు గురించి. ఎందుకు యుద్ధంలో ఓటమి వచ్చింది? ఎందుకు యుద్ధంలో ఇశ్రాయేలీలు అంతమంది ఓడిపోయారు? ఈ విషయం గురించి వాళ్ళు సరైనటువంటి అవగాహన లేకపోయింది వాళ్ళకి. ఇక్కడ చూసినట్లయితే 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. యుద్ధంలో ఓడిపోతే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు ఓడిపోయాము అనేది ఒకసారి రివైండ్ చేసుకోవాలి. పిల్లలు మేబీ అంటే మా క్యాజువల్గా చెప్తా ఉన్నా, ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఏ ప్రశ్న నేను సరిగ్గా రాయలేకపోయాను, ఏ ప్రశ్నలు నాకు మార్కులు తక్కువ వచ్చి ఉంటాయని రికాప్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ఓడిపోతే ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు, ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయాము అనేది వారు సరైన ఆలోచన అవగాహన చేసుకోలేకపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమిటంటే, ఇప్పుడు యుద్ధంలో ఓడిపోవడానికి గల కారణం ఏమనుకున్నారు? మన మధ్య దేవుని నిబంధన మందసము లేదు. దేవుని నిబంధన మందసం మన మధ్య లేదు కాబట్టి మన యుద్ధంలో ఓడిపోయాం. ఇక్కడ దేవుని మందసం వచ్చింది. దేవుని మందసంతో పాటుగా ఏలీ కుమారులు అనేటువంటి హోఫ్ని, ఫిన్హాస్ వచ్చారు. రెండవ రోజు మన మధ్య దేవుని మందసం ఉంది కదా అన్న ధైర్యము ఇశ్రాయేల్లో వచ్చింది. ఫిలిష్తీయులు భయపడిపోతూ ఉన్నారు. అయ్యో, దేవుని యొక్క మందసం వచ్చింది కాబట్టి వీళ్ళు కేరింతలు వేస్తూ ఉన్నారు, ఇంకా మనకి ఓటం అనేది పక్కా అని డిసైడ్ అయిపోయారు. కానీ వాళ్ళు మరలా తేరుకుని మందసం వస్తే మనకేంటి, మనము మన ప్రాణాలను తెగించి యుద్ధంలో పోరాడదాం అని వాళ్ళు మరలా 2వ రోజు యుద్ధానికి వెళ్తే ఏమైందో తెలుసా? 10వ వచనం, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. ఫస్ట్ ఓడిపోయారు. ఓడిపోతే ఏం చేశారు? మనం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే మన మధ్య మందసం లేదు. ఏలీ కుమారులతో పాటు మందసం యుద్ధంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఏమవ్వాలి? గెలవాలి కదా యాక్చువల్గా. దేవుని మందసం అంటే మామూలు విషయం కాదు. దేవుని మందసము ఎందుకు అంటే దేవుడే చెప్పారు మోషేతో, మోషే మీతో పాటు నేను ఉండాలని ఆశపడతా ఉన్నా, నేను మీతో ఉండలేను కాబట్టి నాకు మారుగా దేవుని యొక్క మందసాన్ని ఏర్పాటు చేయండి. దేవుని మందసం ఉంటే నేను ఉన్నట్టే. ఇశ్రాయేలు ఎప్పుడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా మందసాన్ని తోడుగా తీసుకెళ్ళటం అనేది ఒక పరిపట్టు.
మీకు గుర్తుందో లేదో, శుక్రవారం సాధువుకు గురించి చెప్పినప్పుడు కూడా యోధ అరణ్యంలోనికి పారిపోయినప్పుడు యోధతో పాటు లేవీయులందరూ ఏం తీసుకెళ్లారు? మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. అంటే మందసము వాళ్ళకి అలవాటైపోయింది అంతే. ఇప్పుడు ఆ మందసము ఇశ్రాయేలుని యుద్ధంలో గెలిపించిందా అంటే గెలిపించిందా? అప్పటికన్నా ఎక్కువ ఓటమి వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? మందసము ఇశ్రాయేలులకి ఏమైపోయిందో తెలుసా? ఒక అలవాటు అయిపోయింది. ఏమైపోయింది? ఒక ఆచారం అయిపోయింది. మందసం ఉంటే గెలుస్తాం, మందసం లేకపోతే ఓడిపోతాం. చాలామంది రాత్రుల్లో నిద్రపోతున్నప్పుడు చిన్న చిన్న కళ్ళు వస్తూ ఉంటాయి. కళ్ళు వస్తాం కానీ మనం ఏం చేస్తాం? టక్కుని లెగిసి బైబిల్ తీసుకుని తల కింద పెట్టుకుని పడుకుంటాం. ఎవరైనా వచ్చారనుకో, ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకో, ఏం చేస్తాము? మన పిల్లలను కానీ మన మిస్సెస్లను కానీ ఎదురు రమ్మంటాం. పొరపాటున పిల్లోడు గుక్క పెట్టి ఏడ్చాడు అనుకో, పెద్ద ఆడి తలకాయ అంత గుమ్మడికాయ తీసుకొచ్చి టిక్కు 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 తిప్పేద్దాం అంతే. అవునా కదా? అది ఏడ్చాడంటే ఎక్కడికి ముందు మన మనసు ప్రార్థన చేయాలని రాదు. ఏదో తాడు కట్టేయాలి, లేకపోతే ఏదో ఒకటి కట్టేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అంతే. అవుతాకి మనం క్రైస్తవులమే కానీ మనలో బోళ్ళన్నీ ఆచారాలు ఉన్నాయి, బోళ్ళన్నీ అలవాట్లు ఉండిపోయినాయి. కానీ ఇప్పుడు యుద్ధంలో దేవుని యొక్క మందసం మధ్యలో ఉంది. ఒకరు కాదు, ఇద్దరు యాజకులు ఆ యుద్ధం చుట్టూ ఉన్నారు. మరి ఎందుకు ఓటమి వచ్చిందంటే, యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండు, యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే, దేవా యుద్ధానికి వెళ్తున్నాం, ఇది నీ చిత్తమా కాదా అని దేవుణ్ణి అడగాలి. రెండు పనులు చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు. ఫలితం ఏమైంది కదా తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు యుద్ధంలో ఓడిపోయారు. 10వ వచనంలో ఫిలిష్తీయుల యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగిను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను. రెండవది, దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫినిహసులు ఏలి యొక్క 2 కుమారులను హతులైరి. వాళ్ళ నమ్మకం ఏమైపోయింది? పట్టబడింది. వాళ్ళ నమ్మకం ఏమైంది? చంపబడింది. వాళ్ళ నమ్మకం ఏమైపోయింది? విరిగిపోయింది. మందసము పట్టబడింది. ఏలీ గారు పంపించడం వాళ్ళ సొంత కుమారులు కూడా చచ్చిపోయారు. అక్కడితో ఆగిపోలా. ఈ వార్త తెలియగానే ఏలీ గారు కూడా ఒకేసారి షాక్ అయ్యి మెడ విరిగి చనిపోయారు. అక్కడితోనూ ఆగలేదు. ఈ విషయాలనే తెలిసి తన కోడలు కూడా డెలివరీ అయ్యే విషయంలో డెలివరీ అయ్యి చనిపోయింది. ఒక్క ఆచారము ఎంతమంది ప్రాణాలకు తెచ్చిందో చూసారా? దేవుని యొక్క మందసం పట్టబడింది. దేవుని యొక్క మందసం ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఉంది. ఎన్ని రోజులు ఉందంటే, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములు ఆయను. 1 కాదు 2 కాదు, 20 సంవత్సరములు కిర్యత్యారీములో ఉండిపోయిన తర్వాత మరలా యుద్ధము అనేది వచ్చింది. యుద్ధము వచ్చినప్పుడు 3వ వచనం నేను జాగ్రత్తగా చదువుతున్నాను, మీరు వినండి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన యెడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంటే ఇప్పటివరకు ఇద్దరు సేవించారు. ఒకటి బయలుదేవతలను సేవించారు, రెండవది దేవుని సేవించారు. ఎప్పుడైతే మీరు మారాలి అన్నా, మందసము తిరిగి మీ మధ్యలోకి రావాలన్నా, యుద్ధంలో మీరు గెలవాలన్నా 2 కాళ్ళ మీద మీరు 2 ఆలోచనల మీద 2 ఆచారాల మీద వెళ్ళొద్దు. సమూయేలు చెప్తా ఉన్నారు, యెహోవాను మాత్రమే సేవించారు. క్రైస్తవులుగా మనందరము యెహోవాను సేవిస్తూ ఉన్నాం, లోకానుసారమైన ఆచారాల్లోనూ వెళ్ళిపోతూ ఉన్నాం. మీరు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు, అవన్నీ పక్కన పెట్టేయండి. మీ దగ్గర ఉన్నటువంటి బయలుదేవతలను అస్తరు దేవతలను అన్నిటిని విగ్రహాలన్నిటిని తీసి పారేసేయండి. ఇప్పటివరకు 2 ఆలోచనలు ఉన్నారు, 2 ఆలోచనలు తీసేయండి. ఒక ఆలోచనే, మీరు యెహోవాను మాత్రమే సేవించాలి.
5వ వచనం చదువుతాను చూడండి. అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చాను. సమూయేలు చెప్పినట్టు వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. 7వ వచనం ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారనే ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడని యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యుద్ధానికి సమీపంలోనే దేవుని మందసం ఉంది. ఇశ్రాయేలు ఇప్పుడు సమూయేలు మేము యుద్ధానికి వెళ్తున్నాం, దేవుని మందసాన్ని మాతో పాటు తీసుకెళ్ళిపోతామని ప్రార్థన చేయట్లా, అడగట్లా. వాళ్ళు ఏమంటున్నారు, సమూయేలు గారు మేము యుద్ధానికి వెళ్తున్నాం, మానక మా కొరకు మీరేం చేయాలి, ప్రార్థన చేయండి. అప్పుడు సమూయేలు గారు ఏం చేశారు, 9వ వచనంలో ఉంటుంది, సమాధాన బలి ఒకటి చక్కగా అర్పించి ఇశ్రాయేలు అందరి గురించి ప్రార్థన చేస్తే 10వ వచనం చదువుతున్నాం చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాట అడుగుతాను చెప్పండి, ఫస్ట్ యుద్ధం జరిగింది అక్కడ ఎబెనేజర్ అనే ప్రాంతంలోనే. ఎవరెవరికి మధ్య జరిగింది, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలులకి. ఇప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, అదే ప్రాంతము ఎబెనేజర్లో. ఎవరెవరికి మధ్య జరుగుతూ ఉంది, సేమ్ వాళ్ళకే, ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి. అప్పుడు దేవుని మందసము ఎబెనేజర్ ప్రాంతంలోనే ఉంది. ఇప్పుడు మందసము యుద్ధానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, అంటే యుద్ధంలోనే ఉంది. ఎక్కడ తేడా వచ్చింది, అప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు ఆచారాలు చేశారు. ఏంటి, యుద్ధంలో మందసం ఉంటే చాలు విజయం మాదే. ఇప్పుడు ఆచారాలు పక్కన పెట్టేశారు, వ్యవహారాలు పక్కన పెట్టేశారు. వాళ్ళందరూ ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. సమూయేలు ప్రార్థన చేయడం కాదు, వాళ్ళు ప్రార్థన చేశారు. రెండవదిగా సమూయేలు గారు మేము యుద్ధానికి వెళ్తున్నాము, యుద్ధంలో విజయం వచ్చేంత వరకు మానక మా కొరకు ప్రార్థన చేయండి. అది సంఘం యొక్క క్రమం. అంటే మీరు ప్రార్థన చేయాలి, తర్వాత మీ కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి. అయ్యగారు జ్వరం వస్తుంది ప్రార్థన చేయండి, తప్పు కాదు అది. సేవకులుగా మా బాధ్యత ఏంటంటే సంఘంలో ఎవరైతే బలహీనమైన వారందరి కొరకు ప్రార్థన చేయడమే నా బాధ్యత. మీరు క్యాజువల్గా చెప్పిన తర్వాత నేను కంపల్సరీగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కానీ నా ప్రార్థన ఎంత ముఖ్యమో నా ప్రార్థనతో పాటు మీ ప్రార్థన కూడా అంతే ముఖ్యం. ఆచారాలు పక్కన పెట్టేద్దాం. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి సమూయేలు దగ్గర పర్మిషన్ తీసుకుని సమూయేలు బలి అర్పించారు, వెంటనే ఇక్కడ ఏమైందో తెలుసా, ఇశ్రాయేలు యుద్ధం చేయలే. ఎవరు యుద్ధం చేశారు, దేవుడే యుద్ధం చేశాడు. ప్రజలు హల్లెలూయా. యుద్ధంలోనికి దిగగా దేవుడు ఏం చేశాడంటే ఉరుములు మెరుపులు వస్తే తారుమారయ్యారు. వాళ్ళు వీళ్ళు తిరిగి వాళ్ళకు వాళ్ళ ఫిలిష్తీయులు కొట్టుకుని చచ్చిపోయారు. అక్కడేమో 2 సార్లు ఎక్కువ మంది చనిపోయారు, ఇక్కడ వీళ్ళకు వాళ్ళే చనిపోయారు. కారణం ఏంటో తెలుసా, ఒకే ఒక్కటి, ఆచారాలు పక్కన పెట్టేశారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. 2 విషయాలుగా అయితే మాత్రం ఉంటే ఫలితం రాదు. ఉంటే అటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. తెలుసో తెలియకో చాలా ఆచారాలు చేస్తూ ఉన్నాం. ఆచారాలను పక్కన పెట్టేద్దాం. ప్రతి సందర్భంలోనూ ప్రార్థనాపూర్వకంగానే వెళ్దాం. ఏం చేసినా, ఎలాంటిది కొన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి ఆలోచన కలిగినా ప్రార్థన చేసుకోవాలి. ముందు మీరు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత నన్ను ఇంటికి పిలవండి, లేకపోతే ఫోన్ చేయండి. నేను ప్రార్థన చేయడం మాత్రం మానకుండా ఉంటా. నా డ్యూటీ ఏంటంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయడం. కానీ సేవకులుగా చెప్పేది నా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మీ ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యం. దేవుడు ఇశ్రాయేలు పక్షం నుండి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు.
తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ విజయోత్సాహంతో ఏం చేశారు తెలుసా? ఆ ప్రాంతంలో ఒక రాయిని పెట్టి ఏం చేశారు? ఇది ఎబినేజరే అని పేరు పెట్టారు. ఉన్న ప్రాంతానికే మరలా పేరు పెట్టారు. దానికి అర్థం ఏమిటంటే సహాయపు రాయి. ఆచారాలు ఎప్పుడైతే పక్కన పెడతారో దేవుడు మీకు సహాయం చేస్తారు. ఆచారాలతో మీరు ముందుకు వెళ్తే దేవుడు సహాయము చేయడు. ఇక నుంచి ఆచారాలు పక్కన పెట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుడు ముందుకు వెళ్దాం. దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.